పొంగనూరు పట్టణంలో వారాహిమాత దేవాలయాన్ని అధికారులు కూల్చివేయడంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయం కూల్చివేసే సమయంలో పవన్ కళ్యాణ్ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. పేద బ్రాహ్మణుడు వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించి భక్తితో పూజలు చేస్తుంటే అటవీశాఖ అధికారులు నిర్దాక్షిణ్యంగా దేవాలయాన్ని కూల్చివేయడం దారుణమన్నారు. టీడీపీ ప్రభుత్వం హిందువుల దేవాలయాలకు గౌరవం, భద్రత కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. తిరుమల లడ్డూ విషయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారం జరిగేలా చేశారని ఆరోపించారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి కరెంటు బిల్లు పేరుతో విద్యుత్ నిలిపివేయడం బాధాకరమన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో హిందువుల దేవాలయాలకు భద్రత లేదని, హిందువుల మనోభావాలకు గౌరవం ఇవ్వడం లేదని స్పష్టం అవుతుందన్నారు. అటవీ భూములను టీడీపీ నేతలు ఆక్రమించి భవంతులు నిర్మించారని ఆరోపించారు. ఫారెస్ట్ భూముల్లో గెస్ట్ హౌస్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, స్థానిక మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కానీ ఆయన పేద బ్రాహ్మణుడైనప్పటికీ మీ కాళ్ళు నేను ముక్కుతానయ్యా అధికారులారా, ఒక్కరోజు ఆగి నిదానంగా మేము చెప్పే మాటలు వినండి అని చెప్పితే కూడా పట్టించుకోకుండా కొత్తగా కడతా ఉన్నటువంటి పూర్తిగా కాబడినటువంటి మందిరాన్ని ధ్వంసం చేసినారు. దాన్ని ధ్వంసం చేయడమే కాకుండా ఆ పక్కనండే నవగ్రహాల మండపాన్ని కూడా పూర్తి రాళ్ళుబడి నవగ్రహాలన్నీ కూడా విరిగిపోయినాయి. హిందువులమైనటువంటి మనందరం కూడా నవగ్రహ పూజను ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో నమ్మకంగా చేస్తాం. గ్రహాల అనుకూలత కోసం మనకి ఏదన్నా అరిష్టం కలుగుతూ ఉన్నా, పీడ కలుగుతూ ఉన్నా, కష్టము, నష్టము, మానసిక వేదన, దుఃఖము, భయము కలిగినప్పుడు నవగ్రహాల పూజ ద్వారా వాటి నుంచి ఉపశమనం కలగడానికి చేస్తాం. నాశనం చేసినారు. విచిత్రం ఏంటంటే ఈ ఆలయం కట్టి 17 సంవత్సరాలైంది. 17 సంవత్సరాలైంది. ఇది నానానికి ఒకవైపు ప్రజలారా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో హిందువుల యొక్క దేవాలయాలకు ఉండబడిన భద్రత, హిందువుల యొక్క ధర్మానికి సంబంధించిన ఆయన ఇచ్చే గౌరవం, ఈడ ఒక చోటే కాదు, తిరుపతి లడ్డు జంతువుల కొవ్వుతో కలిసి అపవిత్రమైందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారాన్ని చేసి పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. తిరుపతిలో కానీ, సింహాచల అప్పన్న కానీ ఈ 1.5 సంవత్సర కాలంలోనే 3 చోట్ల సరైనటువంటి పరిపాలన విధులను నిర్వహించక ప్రభుత్వం తొక్కిసలటదారికి 10ల సంఖ్యలో మరణాలు సంభవించడం. ఇంకా దారుణం ఏంటంటే మాకెంతో దుఃఖం కలిగేది, మేమెంతో ఆరాధనా భావంతో పూజించే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి, విజయదుర్గమ్మ తల్లి మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఆ తల్లి దేవాలయానికి కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు కట్ చేసినారు. ఇది ఎంత సోద్యమో నాకైతే అర్థమే కాలే.